నిజంగా హిందీ వర్షన్ ఉందండి. హిందీ రాకపోయినా సరే అలా వినాలనిపిస్తుంది. తెలియని ఇన్స్పిరేషన్ అయితే వచ్చేస్తుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ కంపోజింగ్ ఫ్రమ్ ఏఆర్ రెహమాన్ గారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ని వాడిన విధానం కావచ్చు, ఆ మిక్సింగ్ కావచ్చు, ఇంకా ఆ హుక్ లైన్ వచ్చినప్పుడు ఆ కోరస్ కావచ్చు, ఆ లేడీస్ యొక్క కోరస్ కావచ్చు, ప్రతిదీ కూడా టాప్ నాచ్ అయితే ఉంది. ఆ హిందీ వర్షన్ ఏదైతే ఉందో మస్సా మస్సా నిజంగా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అనమాట. అసలు నాకేమనిపించిందంటే తెలుగు వర్షన్ కూడా విన్నా, హిందీ వర్షనే ఫస్ట్ విన్నా నేను. హిందీ వర్షన్ విన్నా తర్వాత తెలుగు వర్షన్ వింటే ఏంటిది, పెద్ద సినిమా హిందీలో నుండి తెలుగు డబ్బు కొడుతున్నారా, లేకపోతే తెలుగులో తీసి హిందీలోకి డబ్బు కొడుతున్నారా అనే డౌట్ అయితే వచ్చింది. తెలుగు వర్షన్ ఏదైతే ఉందో సింగర్ని మారిస్తే బాగుండని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హిందీ సింగర్తోనే తెలుగు వర్షన్ కూడా పాటించారు. ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వింటున్నప్పుడు వెంటనే రిజిస్టర్ అవ్వట్లా, చెవులోకి వెంటనే రిజిస్టర్ అవ్వట్లా. ఒక 2-3 సార్లు వింటే తప్ప, అది కూడా తెలుగు వర్షను వింటే తప్ప అవంత క్లారిటీగా అయితే మనకైతే అర్థం కావట్లేదు. సాంగ్ బాగుంది, అంతా బాగుంది, కానీ ఆ సింగర్ని మార్చుంటే సేమ్ హిందీలో ఏ రేంజ్ ఇంపాక్ట్ ఉందో తెలుగులో కూడా అదే రేంజ్ ఇంపాక్ట్ అయితే ఉండేది. ఇది కొద్దిగా ఏమైనా సినిమా ఇంకా ఇంకేముందండి, సినిమా ఇంకో వారంలో రిలీజ్, ఇప్పుడు ఏమీ రికార్డ్ చేసి మార్చే టైం అయితే ఉండదు. విజువల్ యాడ్ అయితే ఓకే, అంతా సెట్ అయిపోద్ది, కానీ హిందీలో అలా వినగానే ఇన్స్టెంట్గా బా అనిపిస్తుంది. తెలుగులో డబ్ సాంగ్ విన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇదైతే నా హానెస్ట్ ఒపీనియన్. అలా ఒకసారి విన్నా, 2 సార్లు విన్నా, 3 సార్లు విన్నా, 4 సార్లు విన్నా, ఒక 5 సార్లు విన్న తర్వాత ఓకే, ఆ లిరిక్స్ అర్థమవుతుంది, సాంగ్ బాగుంది. సాంగ్ బాగాలేదని నేను అంటలా. చాయిస్ ఆఫ్ సింగర్ ఏదైతే ఉందో మన తెలుగు వాళ్ళతోనే పాడిస్తే బాగుండని నాకైతే అనిపించింది తెలుగు వర్షన్ మాత్రం. ఇంకా హిందీ వర్షన్ అయితే తురుం అసలు ఇచ్చి పడేశాడు ఏఆర్ రెహమాన్ గారు. అంటే టిపికల్టీ ఏఆర్ రెహమాన్ గారి కంపోజిషన్ అనమాట. ఇది ఇచ్చి పడేశాడు. నెక్స్ట్ లెవెల్, హిందీ ఆడియన్స్కి పండగే, అలా రీచ్ అయిపోద్ది ఈ సాంగ్ కావచ్చు, సినిమా కావచ్చు, ఆ ఎమోషన్ కావచ్చు. ఇంకా తెలుగు వర్షను ఒక 2-3 రోజులు, ఇంకా సినిమా రిలీజ్కి ఒక వారం రోజులు ఉంది కాబట్టి కొద్దిగా ఎడిట్స్ చేసి అలా ఇన్స్టాగ్రామ్లో అటు ఇటు రుద్దేస్తే సరిపోద్ది. కొద్దిగా అంటే రుద్దేయటం అంటే బాగోపోయినా బాగుందని రుద్దేయటం కాదు, ఆ ఎడిట్స్ చేసి ఆ ఇన్స్టాగ్రామ్ పేజీలో పెడతాం వల్ల ఏమైందంటే ఆ విజువల్ యాడ్ అవటం వల్ల కొద్దిగా ఇయర్స్కి ఆ విజువల్ ప్లస్ లిరిక్స్ కొద్దిగా రిజిస్టర్ అవుతుంది. అప్పుడు పాట ఇంకా బాగా మన వెయిన్స్లోకి అయితే వెళ్ళిపోద్ది. అదనమాట మ్యాటర్. నాకైతే హిందీ వర్షన్ అయితే పిచ్చగా అయితే నచ్చేసింది. తెలుగు వర్షన్ డబ్బింగ్ వర్షన్ విన్నట్టు అయితే ఉంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంక ఇది పక్కన పెడితే ఈరోజే పెద్ద సినిమాకి సంబంధించి ఢిల్లీ వర్షన్ కాదు, ఢిల్లీలో ప్రెస్ మీట్ అయితే జరిగింది. ఈ సాంగ్ గురించి మాట్లాడి వెంటనే దీనికి షిఫ్ట్ కొట్టడం వల్ల వర్షన్ అన్నాను. ఢిల్లీలో ప్రెస్ మీట్ అయితే జరిగింది కదా, ఆ ప్రెస్ మీట్లో రామ్ చరణ్ గారికి అలాగే మన ప్రైమ్ మినిస్టర్ గారైన నరేంద్ర మోదీ గారికి ఒక కన్వర్జేషన్ అయితే జరిగింది. దాని గురించి రామ్ చరణ్ గారు అయితే పంచుకున్నారు స్టేజ్ పైన. ఆయన ఏమంటారంటే, లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ గారికి నరేంద్ర మోదీ గారితో ఒక మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్లో నరేంద్ర మోదీ గారు రామ్ చరణ్ గారిని ఏమని అడిగారంటే, ఈ పెద్ద సినిమా దేని గురించి రామ్ అని అయితే అడిగారంట. అప్పుడు రామ్ చరణ్ గారు ఏమని చెప్పారంటే, వికసిత్ భారత్ గురించి ఈ టైప్ కాన్సెప్ట్ సార్ అని మోదీ గారికి అయితే చెప్పారంట. అప్పుడు మోదీ గారు ఏమన్నారంటే, ఒకరోజు నరేంద్ర మోదీ గారు క్యాంపెయిన్కి అయితే వెళ్ళారంట. ఆయన క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఒక పక్క కొంతమంది పిల్లలు అయితే ఉన్నారంట, లంగోటాలు అలాంటివి అయితే వేసుకుని, టీషర్ట్లు అయితే వేసుకుని అయితే ఉన్నారంట, స్పోర్ట్స్ టీషర్ట్లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే, వెస్ట్ బెంగాల్లోనే ఒక స్మాల్ విలేజ్ నుంచి అయితే వచ్చామని అయితే చెప్పారంట. అయితే ఆ టీషర్ట్ కావచ్చు, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఎవరంటే మహమ్మద్ సలీం అనే ఒక ఫుట్బాలర్ అయితే ఉండేవాళ్ళంట. ఆయన వెస్ట్ బెంగాల్లోనే ఒక మారుమూల గ్రామం నుంచి అయితే వచ్చారంట. ఆయన ఈ ఫుట్బాల్లోకి అడుగు పెట్టిన తర్వాత దగ్గరగా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇప్పటికే ఆయన పుట్టి పెరిగిన విలేజ్ నుండి ఒక 70-80 మంది అయితే ఆ గేమ్ ఆడటానికి అయితే వచ్చారంట. అంటే ఒక మారుమూల గ్రామం నుండి వచ్చిన ఒక వ్యక్తిని చూసి ఇప్పుడు ఆ గ్రామంలో జనరేషన్ ఇన్స్పిరేషన్గా అయితే తీసుకుని వాళ్ళైతే ఈ క్రీడా రంగంలో కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు ఎదుగుతున్నారు. సేమ్ ఇక్కడ ఎలా అయితే ఈ సలీం గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వీళ్ళు ఆ విలేజ్ వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారో, పెద్ద సినిమాలో ఉన్న పెద్ద క్యారెక్టర్ని కూడా చూసి ఆ పెద్ద ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ మారుమూల గ్రామం ఏదైతే ఉందో వాళ్ళైతే ఇన్స్పిరేషన్గా అయితే తీసుకుంటారంట. ఈ రకంగా ఒక క్యారెక్టర్ వల్ల
ఆ ఊరికి కావచ్చు, ఆ క్యారెక్టర్‌కి కావచ్చు ఒక ఐడెంటిటీ అయితే వస్తే అది అసలు ఎలా వచ్చింది? ఎందుకు అవసరం పడింది? ఆ ఎమోషన్ ఏంటనేది మనమైతే సినిమాలో చూసైతే తెలుసుకోవాలి. మరి ఈ రకంగా నరేంద్ర మోదీ గారికి, అలాగే రామ్ చరణ్ గారికి మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉందో ఆయనైతే స్టేజ్ మీద అయితే పంచుకున్నారు. ఇంకా నాకు ఇందాక జరిగిన ప్రెస్ మీట్‌లో నాకొకటైతే నచ్చలేదు. అదేంటంటే దివ్యేందు అంటే మన మున్నాబాయ్ ఉన్నాడు కదా! ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో స్టోరీనైతే లీక్ చేసేస్తున్నాడు. స్టోరీ ఎలా ఉంటది అని ఒక అవుట్‌లుక్ ఇస్తే పర్లేదు గానీ, ఆ క్యారెక్టర్స్ యొక్క ఆర్కులను కూడా చెప్పేస్తున్నాడు. దానివల్ల సినిమా ఈజీగా ముందే తెలిసిపోతుంది. ఎలా ఉంటది, ఇక్కడ ఇలా జరిగిద్ది, ఫస్ట్ హాఫ్‌లో ఇలా ఉండొచ్చు, సెకండ్ హాఫ్‌లో ఇలా ఉండొచ్చు అన్న ఊహ అయితే ప్రతి ఒక్కరికైతే వచ్చేస్తుంది. ఆ క్యారెక్టర్స్ ఆర్క్స్ ఏవైతే ఉన్నాయో, అవి స్క్రీన్ పైన చూస్తేనే చాలా బావుంటది. ఎమోషన్ బాగా పండిద్ది. అలా కాకుండా ఆ క్యారెక్టర్ ఆయన చేశాడని చాలా ఎక్సైట్‌మెంట్ అయితే ఫీల్ అయిపోయి, ప్రతీదీ స్టేజ్ పైన ఇంటర్వ్యూస్‌లో చెప్పేయటం అనేది కరెక్ట్ కాదు. కనీసం ఇది ఎవరి దృష్టికైనా వెళ్ళి బుచ్చిబాబు గారు కావచ్చు, ఎవరైనా కొద్దిగా ఆయనకి చెప్తే కొద్దిగా, కొద్దిగా సైలెంట్‌గా ఉంటాడని నా అభిప్రాయం. ఆయనేం చెప్పాడు నేనైతే ఇక్కడైతే చెప్పను. అదెందుకైతే నాకు నచ్చలేదు. ఇంక ఇది పక్కన పెడితే, ఈ 'పెద్ది' సినిమాలో మనం 3 స్పోర్ట్సే ఇప్పటివరకు అనుకున్నాం. ఏవేంటి? కుస్తీ, క్రికెట్, రన్నింగ్ అని చెప్పి ట్రైలర్‌లో అయితే చెప్పారు. ఇంకోటి కూడా ఉందంట. అది కూడా ఇందాకే మనోళ్ళైతే చెప్పారు. ఓకే. మరి ఈ రకంగా అయితే ఒక్కొక్కటిగా మనకైతే తెలుస్తుంది. అయితే మార్నింగ్ ఒక బ్రదరు మన వీడియో కింద కామెంట్ అయితే పెట్టారు. క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటే ఏంటి? అథ్లెట్ అంటే ఎవరు? అథ్లెట్ అంటే మనం సింపుల్‌గా అయితే మాట్లాడుకుందాం. అథ్లెట్ అంటే గేమ్స్ ఆడే వ్యక్తి, స్పోర్ట్స్ ఆడే వ్యక్తి. అర్థమవుతుందా? ఇక్కడ క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటే ఎవరంటే ఇప్పుడు ఈ సినిమాలోనే మనం చూసుకుందాం. 'రామ్ చరణ్' గారు క్రికెట్ ఆడుతూ కనపడుతున్నారు. కుస్తీ ఆడుతూ కూడా కనపడుతున్నారు. రన్నింగ్ కూడా చేస్తారని మనకైతే తెలుస్తుంది. ఈ రకంగా ఒక గేమ్ కాకుండా ఒకదానికంటే మించి 2 లేదా 3 లేదా 4 గేమ్స్ ఆడే వాళ్ళని క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటారు. సేమ్ ఎలాంటి క్యారెక్టరే ఈ 'పెద్ది' సినిమాలో మన 'రామ్ చరణ్' గారు పోషిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సినిమాకెళ్ళే ముందు ఇది మ్యాటర్. 'రామ్ చరణ్' గారి క్యారెక్టర్ ఇలా ఉంటది. అంతే తప్ప సినిమాకెళ్ళిపోయి అదేంటి 'రామ్ చరణ్' గారు కాసేపు ఇది ఆడుతున్నారని కన్‌ఫ్యూజన్ అయితే అవ్వద్దు. ముందే క్లారిటీగా చెప్పేస్తున్నా. క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటే ఆయన 3, 4 గేమ్స్ కూడా ఈ సినిమాలో అయితే ఆడతారు. ఎందుకు ఆడుతున్నాడు? ఆయనకొచ్చిన అవసరం ఏంటి? ఆ ఎమోషన్ ఏంటి? అసలు 4 గేమ్స్ ఆడాల్సిన అవసరం ఏంటి? ఆయన ఎంత ఎత్తుకి ఎదిగాడు? అంటే అక్కడున్న చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే 'పెద్ది' సార్ అంటున్నారు. అంటే క్రికెట్ ఆడేవాడు 'పెద్ది' సారే అంటున్నాడు. నెక్స్ట్ మన కుస్తీ పట్టేవాడు ఇన్స్పిరేషన్ ఎవరంటే 'పెద్ది' అంటున్నాడు. పరిగెత్తేవాడు ఇన్స్పిరేషన్ ఎవరంటే 'పెద్ది' అంటున్నాడు. ఇంకో గేమ్ ఉంది అది కూడా 'పెద్ది' అంటారు. అసలేంటి? అసలు అంత గొప్పగా అతను ఏం చేశాడు? ఆ ఎమోషన్ ఏంటి? అవసరం ఏంటనేది మనం సినిమాలో చూసైతే తెలుసుకోవాలి. ఎవరికైనా తెలియకపోతే చెప్పండి. క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటే ఇది. ఈ రకంగా ఉంటది అని క్యారెక్టర్‌ని పరిచయం చేయండి. ఇంటర్వ్యూస్‌లో కూడా వీళ్ళు చెప్పాల్సింది ఇదే. క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటే ఇది. ఈ రకంగా ఉంటది. అలా కాకుండా క్యారెక్టర్ ఆర్క్స్‌ని, సినిమా స్టోరీని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ఒక కొత్త పాయింట్ కాబట్టి దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇది ఇంటర్వ్యూస్‌లో చేయాల్సిన పని. మరి అదన్నమాట మ్యాటర్. ఎవరికైనా తెలియకపోతే చెప్పండి. మరి 'మస్తా మస్తా' సాంగ్ హిందీ వర్షన్ అయితే నాకు పిచ్చగా అయితే నచ్చేసింది. తెలుగు వర్షన్ డబ్ వర్షన్ లాగా అయితే అనిపించింది. ఒక 2, 3 సార్లు వింటే బాగుంది. బాలేదని నేను అంటల్లా. కానీ హిందీ వర్షన్ తోపబ్బా! తోప్ అంతే. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.